నేను పర్టిక్యులర్‌గా 49,800 ఆప్షన్ ఏదైతే ఉందో అది 433 కొనుక్కున్నాను. అరౌండ్ ఇక్కడున్నప్పుడు. సో, డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నా. ఇప్పుడు ప్రెజెంట్ ఏమో 485 ఆ రేంజ్‌లో నడుస్తుంది. సో, 50 పాయింట్స్ ఇక్కడే నాకు వచ్చింది. బట్ నా టార్గెట్ ఇది కాదు. నా టార్గెట్ ఏదైతే ఉందో అది హైయర్ టైమ్ ఫ్రేమ్ మొత్తం ప్రీవియస్ ఎక్కడైతే పుల్ బ్యాక్స్ వచ్చాయో ఇక్కడి నుంచి ఎవరైతే సప్లై చేస్తూనే ఉంటారో ప్రతి దగ్గరన వాళ్ళందరూ లిక్విడిటీ తీసుకోవడమే నా టార్గెట్. సో, అప్రాక్స్ ఒక 300, 400 పాయింట్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ వస్తుంది. సో, నేను ఇది బీటీఎస్‌టీకి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎటువంటి గ్యాంబ్లింగ్ చేయలేదు ఎక్కడైనా. అండ్ ఇది కూడాను అయిపోయిన మార్కెట్‌లో చెప్పట్లేదు. లైవ్ మార్కెట్‌లో ఉన్నప్పుడే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈవెన్ ప్రతి క్యాండిల్‌ని స్టడీ చేసి చెప్తున్నాను. సో, ట్రేడింగ్ ఇలాగే చేయనంటూ ఏం రూల్ లేదు. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసినా చేయొచ్చు. మూవింగ్ యావరేజ్ మీరు పర్టిక్యులర్ స్ట్రైక్ ఏదైనా మొత్తం మార్కెట్ అంతా సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటది. సై మీరు ఎప్పుడైతే సైకాలజీ డిస్టర్బ్ అయిపోద్దో, లైక్ ఇక్కడి నుంచి నేను సెల్లింగ్ చేద్దాం అనుకున్నాను. సెల్లింగ్ చేసిన తర్వాత నా టార్గెట్ ఎక్కడో తెలీదు. మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ బుల్లిష్ మార్కెట్ ఎళ్తున్నప్పుడు మళ్ళీ నేను బుల్ సైడ్ ఎళ్తున్నప్పుడు మళ్ళీ అది కింద పడుతుంది. అందుకే ఎప్పుడు నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాను. పర్టిక్యులర్‌గా ఇప్పుడు నేను మార్కెట్‌లో ప్రతి ఈచ్ అండ్ క్యాండిల్ అసలు దాని టార్గెట్ ఏంటి? ఎక్కడి వరకు వెళ్ళే స్కోప్ ఉంది? నెక్స్ట్ దాని అంటే లిక్విడిటీ ఎక్కడ ఎక్కువ జనరేట్ అయ్యి ఉంది? ఇవన్నీ మనం గమనించాలి. అవన్నీ తెలియకుండానే మనం ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకుంటే ప్రతిసారి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతూనే ఉంటది. సో, ఎండ్ ఆఫ్ ది డేకి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇంకొక 15 మినిట్స్ ఉంది. సో, చూద్దాం ఎక్కడి వరకు టార్గెట్ ఎళ్తదనేది. ఆల్మోస్ట్ నాదొక 80 పాయింట్స్ ఇక్కడ టార్గెట్ రీచ్ అయిపోయింది. 433 నుంచి 500కి వెళ్ళిపోయింది. సో, చూద్దాం. నా టార్గెట్ అయితే దీనికి 800 రూపీస్‌కి ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. అరౌండ్ ఒక 700 ఆ రేంజ్‌లో. హ్మ్. ఇంకా ఎంత పాయింట్స్ వచ్చింది ఇప్పుడు 140, 150 పాయింట్స్ ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకొక 250 పాయింట్స్ ఉంది. వెయిట్ చేద్దాం. చూద్దాం రేపటికి బీటీఎస్‌కి క్యారీ ఫార్వర్డ్ చేద్దాం కదా! గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇదంతా ఈ అందరిది లిక్విడిటీ తీసేసుకొని డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఏదైతే ఆపరేటర్స్ లాస్ ఎగ్జిట్ అవ్వలేదో అది ఎగ్జిట్ అయిపోయి అక్కడి నుంచి ఏమైనా కరెక్షన్ వస్తే మళ్ళీ సెల్లింగ్ సైడ్‌కి అంటే కరెక్షన్ చేసుకోవడానికి మాత్రమే. సెల్లింగ్ సైడ్ వెళ్దాం కాదు. కరెక్షన్‌కి మాత్రమే కిందకొస్తాం. ఓకేనా? ఈ కరెక్షన్ కూడా ఎందుకొచ్చిందని చెప్తాను చూడండి. డే టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే డే టైమ్ ఫ్రేమ్‌లో మళ్ళీ నాకొక సప్లై ఉందిక్కడ. సో, అక్కడి నుంచి కరెక్షన్ కూడా వచ్చింది. డే టైమ్ ఫ్రేమ్‌లో ఉంది. కానీ పర్టిక్యులర్‌గా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మ్ చేసుకుంటే మనకి ఇటు సైడ్ ఇక్కడ ఎటువంటి లేదు. ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. జస్ట్ ఒక ఇండ్యూస్‌మెంట్ మాత్రమే. ఇదొక మిటిగేషన్ పాయింట్ మాత్రమే. మిటిగేట్ చేయడానికి మాత్రమే వెళ్ళింది. బట్ నేను కన్ఫర్మేషన్ అయితే తీసుకుంది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో. అది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. ఓకేనా? సో, ఒకే టైమ్ ఫ్రేమ్‌లో మనం స్టిక్ అయ్యి ఉండడం కూడా కాదు. మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్ కూడా మనం చెక్ చేస్తూనే ఉండాలి. ఓకే. సో, మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి మన ఆప్షన్ వాల్యూ 510 రీచ్ అయిపోయింది. తీసుకుంది 433కి అండ్ బీటీఎస్టీకి హోల్డ్ చేశాను. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇంకొక హాఫ్ ఆఫ్ ద టార్గెట్ ఉంది. రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతదని చెప్పి నేను అనుకుంటున్నా. దాని గురించి అని చెప్పి నేను ఇది క్యారీ ఫార్వర్డ్ చేశాను రేపటికి. చూద్దాం. రేపు ఇంకేమైనా సెటప్స్ ఉంటే కొత్త వీడియోతో మళ్ళీ